యేసు నమ్ముకో అన్ని పోతే నీకు అంటున్నాడు. ఏసు ఏం చెప్పాడు? చెప్పరు. ఈ ముసుగు వేసి చివరికి వాళ్ళు చచ్చిపోయినాక నరకాన్ని పంపించేది వీళ్ళే. యేసు నమ్ముకో అన్ని పోతే నీకు అంటున్నాడు. ఏసు ఏం చెప్పాడు? ఒకసారి బైబిల్ ఎవరైనా చదువుతున్నారో కరెక్ట్గా ఆలోచిస్తూ చదువుతున్నారా? ఏసు ఏమన్నాడు? భారం మోసుకొని ఉన్న సమస్త ప్రజలారా మీరు నా యొద్దకు రండి, వస్తే నేను మీకు ఏమిస్తానన్నాడమ్మా? చూసారమ్మా మాటని ఎలాగ బోర్లు వేసేసారు. భారం మోసుకొని ఉన్న సమస్త ప్రజలారా యేసు పిలుస్తున్నాడు రండి. వై? ఎందుకు? ఇంత బంగారం ఇచ్చుటకు, ఇన్ని కట్టల డబ్బులు ఇచ్చుటకు, పెద్ద భవంతు ఇచ్చుటకు, మంచి ఉద్యోగం ఇచ్చుటకు, దేవుని వదిలికొని వెళ్ళిపోవటానికి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి మంచి ఉద్యోగం ఇచ్చుటకు, నెలకు 2 లక్షల జీతం 10 లక్షల జీతం ఇచ్చుటకు, ఇతర దేశాలు స్థిరపరచుటకు. ఎవరిని విడిచిపెట్టి? దేవుడిని విడిచిపెట్టి. అంటే దేవుడిని విడిచిపెట్టి నిన్ను పోవటానికి దేవుడు ఇస్తున్నాడు అవి. ఒక విషయం తెలుసా? ఉద్యోగంలో ఉన్నవారిని రమ్మన్నాడు తెలుసా బైబిల్లో? ఉద్యోగంలో ఉన్నవారిని రమ్మన్నాడు. ఏ ఉద్యోగంలో ఉన్నారు? చేపలు పట్టే ఉద్యోగం. ఆనాడు పని అన్నాడు, ఈనాడు అది ఉద్యోగంగా మారిపోయింది మన స్టైల్ వచ్చేసరికి. వాళ్ళు చేపలు పడుతున్నారు. వెళ్ళాడు, ఏమన్నాడు? పేతురు, ఇప్పటి వరకు నువ్వు చేపలు పడుతున్నావు కదా, ఇప్పటి నుంచి నిన్ను మనుషులు పట్టు జాలలో అనే ఉద్యోగం నీకు ఇస్తున్నాను, కమ్ అన్నాడు. రా అన్నాడు. వెంటనే వాళ్ళు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు? దేవుడి సువార్తను ప్రకటించడానికి, చేపలను, మనుషులనే చేపలను పడటానికి ఉద్యోగానికి వాళ్ళ వాక్యమైన వల తీసుకొని లోకంలోకి వెళ్ళి వాక్యమైన వల విసిరి అనేకమైనటువంటి మనుషులు పట్టారు వాళ్ళు సువార్త చెప్పి. అది పడటానికి మీ ఉద్యోగం విడిచిపెట్టండి, నా ఉద్యోగం ఇస్తానని ఆయన పిలిస్తే, ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు? యేసు ఉద్యోగం ఇస్తున్నాడు రండి ఆయన. ఏ ఉద్యోగం? పట్ట ఉద్యోగం. బాధగా ఉంటుంది కదా, బాధ ఉన్న లాభం లేదు. ఈ బాధ గురించి ఆలోచిస్తే నిత్యమైన బాధకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ దేవుడి మాటలు బాధగానే ఉంటాయేమో.